ఆర్గానిక్ వస్తువుల పంపిణీ మార్చి 16 ఆదివారం ఉదయం 11 గంటలకు నరసరావుపేట పట్టణంలో శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానం నందు శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ మరియు మహాత్మా గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలకు, పిల్లలకు, పురుషులకు ఆర్గానిక్ వస్తువులైన కటోరా, సబ్జా గింజలు, కలగండ, గ్లూకోజ్ ప్యాకెట్లు అందజేయడం జరిగింది. ఒక పేద విద్యార్థికి 616 రూపాయల ఆర్థిక సహాయం వెల్లంపల్లి కేశవరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోడూరి రాము, వెల్లంపల్లి కేశవరావు, చేగు వెంకటేశ్వరరావు, మండవ వెంకటరత్నం, పూనూరు కృష్ణకుడి, మురళీకృష్ణ, కేఎంఎల్ ప్రసాద్, చెన్నా సురేష్, నాగసరపు వెంకటేష్, కె గురునాథం, నాగసరపు ఉమా మహేశ్వరరావు, తాడువాయి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ సేవా సమితి అధ్యక్షులు, వారి మెంబర్లు మరియు మా కల్పవల్లి సేవా ట్రస్ట్ మా డైరెక్టర్స్తో కలిపి సంయుక్తంగా ఈ కార్యక్రమాలను జరుపుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ప్రోగ్రాం కూడా ఎండాకాలం వస్తే ఎండకు దగ్గర తాపాన్ని ఇచ్చేట్టుగా ఆ వస్తువులు, అలాగే వినాయక చవితి వస్తే వినాయకుడు, మట్టి వినాయకుడు విగ్రహాలు, అలాగే వర్షాకాలం వస్తే మన పూల మొక్కల కార్యక్రమం, అలాగే దీపావళి వస్తే మైనపూతులు కానీ, అలాగే ఇంకేనా మన పుస్తకాలు కానీ, లాంగోడు బుక్స్ కానీ, తర్వాత జీకే నాటి బుక్స్ కానీ, అలాగే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి వీల్ చైర్స్ కానీ, అలాగే బాల బాలికలకు రోటరీ క్లబ్ తరఫున ఏదైనా అవకాశం వారు సైకిళ్ళు ఇచ్చినా కానీ, అంటే వాళ్ళ రోటరీ మెంబర్కి ఇస్తారు. ఆ రోటరీ మెంబర్ వారు మనకి ఏదైనా ప్రొవైడ్ చేస్తే ఆ సైకిల్ వారికి ఇస్తూ ఉంటాము. అలాగే ఒకటి రెండు కార్యక్రమం చేస్తూ ఉంటాము. అలాగే వేరే వాళ్ళు ఇచ్చినా కానీ దాన్ని వాళ్ళు 1000 రూపాయలు మేము ఒక 3000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని ఆ ప్రోగ్రాం చేస్తాం మేము. అలాగే ఈ కార్యక్రమం ఇంకా ముందు నడిపించాలని కోరుకుంటున్నాం వచ్చిన మెంబర్స్కి. అలాగే మన స్కూలు గుణానం గారికి వారి సత్యమూడి లక్ష్మి గారు కూడా వాసవి క్లబ్లో కూడా అనే కార్యక్రమం చేశారు. క్లబ్లో జారక ముందు కూడా అనే కార్యక్రమం చేస్తూ ఉంటారు. అలాగే మా రెడ్డి మురళీకృష్ణ గారు ఉన్నారు. వారు వచ్చే ప్రతి ప్రోగ్రాం పాల్గొంటారు. కఠోరంగానే ఉంటుంటాడు ఆయన. ఎందుకంటే సాత్విక స్వభావం గలవాడు ఆయన. ఎంత చేసినా కానీ నేను చిన్నోళ్ళు అంటాడు. కానీ ఆంజనేయ బలం ఆయన తెలియదు, అలా మనకు తెలుసు. అలాగే మన క్లబ్ సమితికి అందరికీ కూడా ఆయన ఇది. అలాగే మన తాడా శ్రీనివాసరావు కానీ, మన ప్రసాదరావు కానీ, అలాగే సేవా సమితి సభ్యులు కానీ, అలాగే ఛానల్ వారు కానీ, అలాగే దేవస్థానం తరఫున సుధాకర్ గారు కానీ, వారి మన కోటేశ్వరరావు గారు కానీ, వారి సత్యమణి గారి కూడా చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు కార్యక్రమాలు కూడా. ఎందుకంటే వారికి మా ముఖ్యులు మండవ రత్న గారు చేతికి ఎందుకు ఉందన్నమాట. ఇంకా నరాలు ఉంటాయి, నరాలు, రక్తము, వాటర్ ఉంటుంది.
వాటర్ ఎట్లయితే వస్తూ ఉంటే మనకి ఊరితో బోడి గుంపు నుంచి అలాగే వాళ్ళు మనకి ఆయన భూమి చెంది ప్రసన్నం చేసుకుంటే కార్యక్రమం స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అలాగే మాకు సేవా సమితి వారు కూడా గాంధీ జయంతికి కానీ పొట్టి శ్రీరామ జయంతికి కానీ అలాగే ఇంకేమైనా ప్రోగ్రాం ఉంటే కలిపి చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అలాగే మా ఇంటి బ్రహ్మం వీళ్ళంతా కూడా దాంట్లో సభ్యులంతా కూడా తర్వాత దగ్గర జ్ఞానకరము తర్వాత మనకి కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. తర్వాత ఇంకో ముఖ్య విషయం మన్నారత్నం గారికి ఆరోగ్య విషయాలు బాగా తెలుసు. ఎందుకంటే ఈ మీలో ఇప్పుడు కడుపు ఎమ్మడి తగ్గించి ఉపయోగం చెబుతారు. కాలేజీ విషయాలు ఇచ్చే కల్లా ఎట్లా చేయలేదో మా రఘునాథ్ గారు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. గురునాథం గారు చెప్తారు. అవన్నీ ఉంటాయి. కాలేజీ ఎట్లా చేయాలి మరి ఏ స్టూడెంట్కి అయితే చేయాలి. అలాగే ఇప్పుడు ఒక పేద స్టూడెంట్ వచ్చింది, అమ్మాయికేమో సైకిల్ ప్రొవైడ్ కావాలంటున్నాడు. నాదేమో మొత్తం అంటే మనం పనుకుచ్చుకోవాలని నా వంతు సహకారంగా 16 రూపాయలు అమ్మాయికి ఇస్తాను. అలాగే మీరు ఎవరైనా తోచేమని ఉంటే కనుక అమ్మాయికి ఆర్థిక సాయం చేస్తాను ఆశిస్తాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు ఈ కార్యక్రమానికి చేసినట్టు మిత్రులు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. వెల్లంపల్లి కేసరి గారు శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరగడము, అది కూడా మన రైతులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజున ఇటువంటి కార్యక్రమం చేయడం మంచి అభినందనీయము. వెల్లంపల్లి కేసరి గారు మంచి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. వారు భవిష్యత్తులో ఇంకా మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటూ అధ్యక్షుడు వెల్లంపల్లి కేశవరావు గారికి, అట్లాగనే వాళ్ళ కమిటీ సభ్యులకు, అట్లాగనే శ్రీ మహాత్మా గాంధీ సేవా సమితి కమిటీ సభ్యులకు, అట్లాగనే ముఖ్య అతిథిగా 27వ వార్డు ఇన్ఛార్జి కోడి రామన్న గారికి, అట్లాగనే చాలామంది పెద్దలు వచ్చారు, వాసవి క్లబ్ వాళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలకి, అందరికీ నమస్కారాలు. ఈరోజు వేసవి కాలంలో చెప్పినటువంటి పెద్దలందరూ చెప్పినటువంటి నవకాలు తీసుకోవడానికి కల్పవల్లి సేవా ట్రస్టు, అట్లాగనే మహాత్మా గాంధీ సేవా ట్రస్టు మీలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే మా కేశవరావు గారు చాలా వినూత్నంగా ఆలోచిస్తారు. ప్రతి ఒక్కటి ఇంతవరకు ఈ విధంగా వేడిని చల్లపరిచే పానీయాలు ఇవన్నీ పదార్థాలన్నీ ఇంతవరకు ఎవరిని ఇచ్చారని మీకు ఒకసారి టౌన్లో ఎవరన్నా ఒకసారి చెప్పండి. మీరు ఎవరివ్వాల? ఎందుకంటే ఆయన పెద్ద ఆయన, ఏది మంచో ఏది చెడో సమాజానికి ఏది ఉపయోగమో ఏందో ఆయనకు బాగా తెలుసు. అందుకని ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి ఆయన ఇస్తూ ఉంటాడనమాట. ముందర వారిని అభినందించాలి, ముందర మనందరం కలిసి. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది. ఈ ఎండాకాలం బాగా విపరీతమైన వేడి ఉంటుంది బాడీలో. ఆ హీట్ని మొత్తం తగ్గించుకోవడానికి ఇట్లాంటి సబ్జా ఇతరాలు ఇట్లాంటి పానీయాలు మొత్తం కనుక వాడేటట్టయితే మీరు ఇవన్నీ కటోరా కానీ కలకండ కానీ ఈ గ్లూకోజ్ ప్యాకెట్స్ కానీ శరీరంలోని వేడి మొత్తం పూర్తిగా పోద్ది. మీకు ఎన్నైతే రోగాలు అయితే ఉన్నాయో అన్ని రోగాలు మాత్రం ఫుల్ కంట్రోల్లో వస్తాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే మా కేశవరావు గారు చెప్పినట్టు ఇవన్నీ వాడుకొని తర్వాత మీకు కొన్నాళ్ళకి అయిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ అట్లాంటివి కొనుక్కొని మీ యొక్క ఆరోగ్యాన్ని ఈ ఎండాకాలంలో ఎండ తాపన నుంచి కాపాడుకోవాలని మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు మీరందరూ బాగుండాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు కల్పవల్లి సేవా ట్రస్ట్ నసరాపేట మరియు మహాత్మా గాంధీ సేవా సమితి సంయుక్తంగా నిర్వహిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదివారం ఉదయం 10:35 శ్రీ పాండురంగ స్వామివారి దేవస్థానంలో వేసవి తాపాన్ని తగ్గించడానికి ఆర్గానిక్ కటోరా సభ్య కలకండ మరియు గ్లూకోజ్ ప్యాకెట్లు ఈ యొక్క పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కోడూరు రాము గారికి 27వ వార్డు ఇన్ఛార్జి వారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు మాది రాఘవేంద్ర గారి చారిటబుల్ ట్రస్ట్. ఇక్కడ ఫస్ట్ గేట్ దగ్గర ఓల్డేజ్ హోమ్ అనమాట నాది. మా ట్రస్ట్ పెట్టిన దగ్గర నుంచి కూడా మాకు కేశవరావు గారు కానీ తర్వాత శేరు గారు కానీ వీళ్ళందరూ కూడా మా ట్రస్ట్కి చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు.
మా ట్రస్ట్ నిలబడిందంటే కారణం వాళ్ళేనండి. ఎందుకంటే ఏదైనా దాతలు మాట్లాడటం కానీ ఏదైనా చేయడం కానీ అంటే సేవ అంటే ముందుండేది కేశవరావు గారు. అంటే ఎవరికి ఎప్పుడు ఏం చేయాలా, పిల్లలకి ఏం చేయాలా, పెద్దలకి ఏం చేయాలా, మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఎప్పుడు కూడా నిరంతరం ఆయన చేస్తూనే ఉంటారనమాట. ఈరోజు వేసవి కాలం దానికి సంబంధించి పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ ఇవన్నీ చల్లదనంగా ఉండటానికంటే వెరైటీగా ఆలోచిస్తుంటారు ఆయన. ఎవరికి ఏది ఇస్తే బాగుంటుందనండి. పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి బొమ్మలు కానీ లేకపోతే ఏమైనా వాళ్ళకి పనికొచ్చే ఇస్తుంటారు. పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి ఫ్రూట్స్ అవి ఇస్తుంటారు. అలా ఇంక ఈ వేసవి కాలం వచ్చేటప్పటికి చల్లదనానికి పనికొచ్చేయని కూడా ఇస్తూనే ఉంటారు. ఇలా ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమం దాదాపు నాకు తెలిసి నెలలో 30 రోజులు కూడా సేవా కార్యక్రమంలో ఉంటారు. ఇంకొక రోజు 2 రోజులు ఎక్స్ట్రా వచ్చినా కూడా అవి కూడా చేస్తూనే ఉంటారు అనమాట ఆయన. వాళ్ళ కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మిత్రులు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. వెల్లంపల్లి కేసర గారు శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరగడము, అది కూడా మన రైతులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజున ఇటువంటి కార్యక్రమం చేయడం మంచి అభినందనీయము. వెల్లంపల్లి కేసర గారు మంచి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. వారు భవిష్యత్తులో ఇంకా మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.